నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ వివేకానంద హత్య దాని గురించి ఏపీలో ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఏంటి హత్య ఏంటి అని అంటే జగనన్న, అవినాష్, సునీత, వైఎస్ షర్మిల ఇటు కూటమి కూడా దీని గురించే మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల చేశారు యూట్యూబ్లో. అది సంచలనం సృష్టించింది అని చెప్పేసి, అంటే 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే థియేటర్లో కూడా విడుదల చేయలేదు ఈ మూవీని. లేదు అంటే వాళ్ళ ఉద్దేశం థియేటర్లో రిలీజ్ చేయాలి అని అనుకోలేదు అసలు. రెండోది ప్రచారం చేయలేదు. దీనికి సంబంధించి ఈ సినిమా తీస్తున్నాము, ఇలా తీస్తున్నాము అని చెప్పడము, అలాగే టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేయటం, ఇలాంటి సాంప్రదాయ వ్యవహారాలు ఏవి పెట్టుకోలేదు వాళ్ళు. పెట్టుకోకుండా సడన్గా సినిమాని యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాతే వాళ్ళు సోషల్ మీడియా వేదికగానే ప్రచారం చేశారు. అంటే గ్రూప్స్లో ప్రమోట్ చేశారు. గ్రూప్స్ అంటే ప్రపంచం అంతా గ్రూపులుగా విడిపోయి ఉన్న సందర్భం ఇది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపులు, అలాగే జనసేనకు సంబంధించిన గ్రూపులు, పవన్ కళ్యాణ్ గ్రూపులు, చంద్రబాబు గ్రూపులు, లోకేష్ గ్రూపులు, ఇలా రకరకాలుగా విస్తరించి ఉన్నటువంటి ఈ గ్రూపుల్లో ప్రమోట్ చేయటం ద్వారా ఈ సినిమాకి ఒక వ్యూవర్షిప్ బేస్ ఏర్పాటైంది. దీంతో పాటు రకరకాలంటే కడప జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలు, అక్కడ రకరకాల సెక్షన్స్ గ్రూపులు, నేను ఇందాకే చెప్పినట్టు ప్రపంచం అంతా గ్రూపులుగా ఉంది ఇప్పుడు. ఈ అన్ని గ్రూపుల్లోనూ దీన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడంతో దీని మీద ఒక క్యూరియాసిటీ ఉంది, ఈ మర్డర్ ఏమిటి అనేది. రెండోది, ఆల్రెడీ ఇంకొన్ని సినిమాలు వచ్చున్నాయి. ఒకటి రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం ఒకటి, శబదం ఒకటి. అవి 2 కూటమిని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు. అయితే కౌంటర్గా అట్నుంచి వచ్చింది రాజధాని ఫైల్స్ ఒకటే. రాజధాని ఫైల్స్ కూడా థియేటర్ని టార్గెట్ చేశారు వాళ్ళు. థియేటర్లో రిలీజ్ చేశారు. థియేటర్ అయిపోయిన తర్వాత అది ఓటీటీకి, యూట్యూబ్కి వచ్చింది. అయితే ఇది వివేకం అనేది టార్గెట్ చేసి, అంటే కనీసం దానిలో ఈ శబదం, అలాగే వ్యూహం, రాజధాని ఫైల్స్ ఈ సినిమాలకు సంబంధించి దానికి ఒక కర్త కర్మ క్రియ ఎవరు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఎవరు తీశారు, ఎవరు నిర్మించారు, ఎవరు దర్శకత్వం వహించారు, ఎవరు నటించారు అనే వివరాలైనా ఉన్నాయి వాటిలో. ఈ వివేకం సినిమా ఎవరు తీశారో ఏ వివరము లేదు. అంటే టైటిల్స్ లేవు, దానికి టైటిల్స్ లేవు, సెన్సార్ లేదు. సెన్సార్ ఎలాగో ఉండదు. అది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఇండిపెండెంట్ మూవీగా రిలీజ్ చేశారు. సో ఆ కేసు మీద ఒక క్యూరియాసిటీ ఉంది స్ట్రేట్లో. వీళ్ళు ఏం చెప్తారు అని తెలుసుకోవటం కోసం చాలామంది చూశారు. ఏం జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం కొంతమంది చూశారు. ఇలా రకరకాలుగా, అంటే దీన్ని విమర్శించాలంటే ముందు అసలు చూడాలి కదా అని కూడా కొంతమంది చూశారు. ఇలా అన్ని రకాల సెక్షన్స్. అంటే ఇది ఒక ఎన్నికల ప్రచారంగా మారిపోయిన సందర్భం. వివేకానంద రెడ్డి చనిపోయిన మాట వాస్తవం. చనిపోయిన తర్వాత ఆ హత్య చుట్టూ రకరకాల కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి. ఈ కాన్స్పిరసీ థీరీస్ అన్నిటినీ ఎవరు బద్దలు కొట్టాలి? అది సిబిఐ బద్దలు కొట్టాలి, లేకపోతే ఆ రోజునే లోకల్ పోలీస్ అయినా బద్దలు కొట్టి ఉండొచ్చు. మొదటేమో అది ఆయన గుండెపోటుతో మరణించారు అనేది మొదట సర్క్యులేట్ అయిన వార్త. గుండెపోటుతో బాత్రూంలో పడిపోయాడు ఆయన, సర్వెంట్ చూసి ప్రపంచానికి తెలియజేశాడు అనేది మొదట పబ్లిష్ అయిన వార్త. దాని కంటిన్యూషన్లో మర్డర్ అనేది వచ్చింది. ఈ మర్డర్ నేపథ్యంలో రకరకాల కథనాలు వచ్చినాయి. అంటే ఆయన బెంగళూరులో ఒక సెటిల్మెంట్ ఏదో చేశారు, దానిలో చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఆ హ్యూజ్ అమౌంట్లో మేజర్ షేర్ ఆయనే తీసుకోవాలనుకున్నాడు. దాని మీద ప్రత్యర్థుల్లో ఒక అసంతృప్తి మొదలైంది. ఆ నేపథ్యంలో ఈ హత్య జరిగింది అనేది ఒక కథనం జనాల్లోకి వెళ్ళిపోయి ఉంది, ఒక నరేషన్. దీంతో పాటు వివేకానంద రెడ్డి నుంచి తమకు రావాల్సినటువంటివి డైవర్ట్ అవుతున్నాయి అని
నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన అల్లుడే, ఉమ్, ఆయనే స్కీమ్ చేసి హత్య చేయించాడు అనేది ఒక స్క్రిప్ట్. అంటే ఆయనకి ద్వితీయ వివాహము, అక్కడ ఒక పిల్లాడు ఉండటము, ఆయన తాలూకా వారసత్వం కొడుక్కి వెళ్తుంది జనరల్గా, కూతురికి రాదు. కాబట్టి ఆ కొడుక్కి వెళ్లకుండా చేయటం కోసం ఈయన్ని హత్య చేశారు అనేది ఒక సెక్షన్. ఆల్రెడీ ఆయనకి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు అవన్నీ కూడా ఒక ఫరంగా రిజిస్టర్ చేసి షేర్స్ రూపంలో ఉన్నాయి. అవి దాంట్లో ఈయనకి చెక్ పవర్ తీసేశారు. చెక్ పవర్ తీసేసిన తర్వాత ఈయన ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులకి గురయ్యాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడటానికి ఆ బెంగళూరు సెటిల్మెంట్ తాలూకా డబ్బుల్ని ఇన్ టోటల్ తనే వినియోగించుకోవాలనుకున్నాడు ఆయన. అలాగే తన రెండో భార్యకి కొడుక్కి వాడాలి ఆ డబ్బులు అని అనుకున్నాడు అనేది ఒక కథ. ఇలా 100 కథలు ఉన్నాయి ఆయన హత్య చుట్టూ. దీనిలో ప్రధానంగా ఈ యాంగిల్లో అంటే ఈ సెటిల్మెంట్కి సంబంధించిన గొడవలు ఉన్నాయి అనేది, లోకల్ పొలిటికల్గా డిస్టర్బెన్స్ ఉంది. రెండోది ఆయన మొదటి నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే కడప సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ కుటుంబంలోనే ఉండాలి. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్లోజ్ ఫ్యామిలీ. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఆయన కుటుంబమే, వైఎస్ కుటుంబమే, కానీ ఆయన కొంచెం కొంచెం అవతలవాడు. అలా కాకుండా క్లోజ్ ఫ్యామిలీలో ఇవ్వాలి. ఇస్తే వివేకానంద రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే షర్మిలకి ఇవ్వాలి, లేకపోతే వైఎస్ విజయమ్మకి ఇవ్వాలి. ఈ కుటుంబం దాటి ఎంపీ బయటకు వెళ్ళకూడదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఆయన బలంగా చేస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా ఈ సెటిల్మెంటు అవినాష్కి ఆయనకి మధ్య క్లాషెస్ ఉన్నాయి కాబట్టి అతను టార్గెట్ చేసి చేయించాడు అనేది ఇప్పుడు సునీత గారు ఎస్టాబ్లిష్ చేసి బయటకు చెప్తున్నటువంటి వార్త. అలాగే ఇదే ఈ సినిమాలో కంటెంట్. ఈ వివేకం అనే సినిమాలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏమిటి? ఈ హత్య వెనకాల చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి, సునీత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి డిజైన్ చేసినటువంటి హత్య ఇది అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే వివేకానంద రెడ్డికి గ్యాప్ ఎలా మొదలైంది అనే దగ్గర ప్రారంభించి ఈ గ్యాప్ పెరగటంలో భారతి గారి రోల్ ఎంత, అదే ప్రముఖమని. ఫైనల్గా ఈ సినిమాలో విలన్ ఎవరంటే భారతే. భారతి క్యారెక్టర్ని విలన్ని చేసి జగన్మోహన్ రెడ్డిని ఆవిడే నడిపిస్తోంది వెనకుండి అని ఎస్టాబ్లిష్ చేసి, ఆవిడ అవినాష్ రెడ్డి అంటే కుండమార్పిడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళ ముందు తరం వాళ్ళు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరికీ ఒక క్లోజ్ రిలేషన్ ఉంది, అవినాష్ రెడ్డికిను భారతి గారికి. దాన్ని ఆధారం చేసుకుని వాళ్లే కాన్స్పిరసీ చేసి జగన్ని డ్రైవ్ చేసి, జగన్కి విషయం తెలిసినప్పటికీ ఆయన సైలెంట్గా ఉండేలా చేసి, నీ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది, నీ ఉన్నతికి కూడా ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి వివేకాన్ని తప్పించడం అనేది మన భవిష్యత్తుకు చాలా అవసరం అని కన్విన్స్ చేసి ఆయన చంపేశారు అనేది టోటల్గా ఎస్టాబ్లిష్ చేశారు ఇందులో. ఇక అంటే దానిలో ప్రధానంగా డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ ఎవరో తెలీదు, వాళ్ళు ఒక కార్డ్ వేశారు దానిలో. అదేంటంటే మేము ఈ సినిమాని సిబిఐ ఛార్జిషీట్ ఆధారంగా తీస్తున్నాము అని. సిబిఐ ఛార్జిషీట్లో ఇదే ఉందా అనేది ఎవరికీ తెలియదు. కొన్ని విషయాలు ఉండొచ్చు, కానీ వాటి ఆధారంగా ఈ ఫిక్షన్ తయారు చేసేటప్పుడు వీళ్ళ మోటో ఏమిటి, అది భారతి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వైపు డ్రైవ్ చేయటం. ఆ డ్రైవ్ చేయటం అనే కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీని మీద అనుమానం ఉన్న వాళ్ళందరూ చూశారు ఈ సినిమాని. నిజానికి రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే మార్గం ఎంచుకుని ఉండాల్సింది. ఆయన శబదం సినిమాని తీసుకెళ్ళి అదేదో అక్కడ పెట్టాడు, ఏపీ ఫైబర్లో పెట్టారు, కానీ అలా కాకుండా దాన్ని ఇలా యూట్యూబ్లో వదిలేసి ఉంటాయి. అంటే
యూట్యూబ్ యుద్ధం కూడా బాగానే జరిగింది. అది కూడా అంటే తెర మీదేమో వైసీపీ వాళ్ళు బిగ్ రోల్ ప్లే చేశారు సినిమాల్లో, సినిమా థియేటర్లో. అంటే వాళ్ళు 3 సినిమాలు రిలీజ్ చేశారు మొత్తం. ఒకటి యాత్ర 2, వ్యూహం, శబదం. శబదం రిలీజ్ కాలేదు, వ్యూహం రిలీజ్ అయింది. అయితే తయారైంది, శబదం తయారైంది. ఆ 2 కాకుండా ఇంకొక సినిమా కూడా ఉందని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఆయన. అలా 3 సినిమాలతో వాళ్ళు రంగంలోకి వచ్చారు. టీడీపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా అంటే రాజధాని ఫైల్స్ అనేది ఒకటే తెర మీద ప్రదర్శించారు, కానీ మిగిలిన క్రియేటివ్ కంటెంట్ ఏది కూడా వాళ్ళు థియేటర్ని టార్గెట్ చేయాల, యూట్యూబ్ని టార్గెట్ చేశారు. అంటే ప్రజల హృదయానికి దగ్గరగా ఉంటుంది, అంటే జేబు పాకెట్ హృదయం దగ్గరగా ఉంటుంది. ఆ పాకెట్లో ఫోన్ ఉంటుంది, దాంట్లోకి కంటెంట్ పంపు చేస్తే హృదయంలోకి ఎడుతుంది. ఇది మనకి ఓటుగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ప్లాన్. అందులో భాగంగా వాళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ఒకటే కాదు, టీడీపీ వాళ్ళు నమ్మింది ఏంటంటే ఏదైనా సరే చెప్పగా నిజంగా మారుతుంది అని. 10 సార్లు చెబితే అబద్ధం నిజంగా మారుతుంది అనేటువంటి ఒక కాన్స్పిరసీ థియరీని వాళ్ళు నరనరాన జీర్ణించుకుని ఇలా చెప్పటం అనేది, విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చాలా అద్భుతంగా చేయగలిగాడు ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి. ఇంకే పార్టీ అంత విస్పరింగ్ క్యాంపెయిన్ చేయలేదు. గుసగుసల ప్రచారం అనేది చాలా విస్తృతంగా చేశారు వాళ్ళు. అందులో భాగంగానే కూటమి గెలవబోతోంది అని అనేక సర్వేలు రిలీజ్ చేయటం, రోజుకి గంటకో సర్వే. అలాగే చాలా పాపులర్ టీవీ సెలబ్రిటీస్ లేకపోతే సినిమా సెలబ్రిటీస్తో సర్వేలు చేయించడం, ఆ సర్వేల నివేదికలు చాలా బిగ్ వేలో ప్రమోట్ చేయటం. అయిపోయింది, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో బలానా వాళ్ళు గెలవబోతున్నారు అని చెప్పించటం. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్లో భాగంగానే వాళ్ళు ఈ కంటెంట్ని వాడారు. ఈ వివేకం కంటెంట్ కావచ్చు, దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా వైపు విపరీతంగా సర్వీస్ అందించినటువంటి ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాదాపు 25 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది. ఆ ప్లాట్ఫామ్ నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు యూట్యూబ్ సెన్సేషన్గా మారినాయి. వాటిలో ఒక స్కిట్, అంటే రకరకాల స్కిట్స్ చేసి వాళ్ళు యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నారు. మేబీ ఈ వివేకం ప్రొడక్షన్ వెనకాల కూడా వాళ్ళే ఉండొచ్చు. దాంట్లో వాళ్ళు బయటకు వదిలినటువంటి ఒక స్కిట్లో ఈ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరో ఒకళ్ళు ఒక హత్య జరగాలి కదా, ఒక పెద్ద తలకాయ లేచిపోతే అప్పుడు మనం దాన్ని ప్రమోట్ చేసి ఎన్నికల్లో సింపతి క్రియేట్ చేసి కదా గెలవాల్సింది. మనకి మొదటి ఎన్నికల్లో మనకి ఒక స్థానాన్ని కల్పించింది, అలాగే గెలవటానికి దోహదపడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్య అనద్దు దాన్ని, అంటే చనిపోయాడు ఆయన మరణం ఉపయోగపడింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఈయన ముఖ్యమంత్రి కావడానికి ముందు జరిగినటువంటి 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య, ఇప్పుడు ఎవరు, ఈ ఎన్నికల్లో ఎవరు అని భారతి జగన్ని ప్రశ్నించినట్టుగా సన్నివేశాన్ని కల్పించారు. కల్పించి ఎవరు అనుకుంటూ ఉండగా అవినాష్ రెడ్డి ప్రవేశిస్తాడు ఆ సీన్లోకి. వాళ్ళిద్దరూ కలిసి వైఎస్ విజయం అయితే అలా ఉంటుంది అని అడ్వైజ్ చేస్తారు జగన్కి. ఆయన వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు, ఆవిడ రానంటుంది. అయితే ఆవిడ రాకపోతే మీ చెల్లెలు ఊర్మిళని ట్రై చేయొచ్చు కదా అని షర్మిలని సింబలైజ్ చేస్తూ ఒక పదం పెట్టి మాట్లాడుకుంటారు. ఆయన షర్మిల గారికి కూడా ఫోన్ చేస్తాడు, ఊర్మిళ అనబడే షర్మిలకి ఫోన్ చేస్తే ఆవిడ కూడా రానని చెప్తుంది. అప్పుడు ఈ అవినాష్ అలాగే ఈ వైఎస్ భారతి క్యారెక్టర్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని జగన్ వైపు చూస్తారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి జగన్ని తొలగించి ఆ సింపతి వేవ్లో భారతిని సీఎం చేయాలనే ఆలోచన చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ సన్నివేశం ముగుస్తుంది. ఇది ఒక స్కిప్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో
సర్క్యులేట్ చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ అది నడుస్తుంది, దాని వ్యూస్ అది గ్యాదర్ చేస్తుంది. ఇలా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని వాడి జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో రెడిక్యూల్ చేయాలో, ఎన్ని నిందలు వేయాలో ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి అంటే ఇది మాట్లాడొచ్చా ఇది మాట్లాడకూడదా అనేటువంటి ఏ రకమైన ఇబ్బంది లేకుండా రకరకాల స్కిట్లు చేసి వాళ్ళు మార్కెట్లోకి పంపు చేశారు.